ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి రెపో రేటును 0.25% తగ్గించింది. ఈ ఏడాదిలో ఇది 4వ తగ్గింపు. రెపో రేటులో మొత్తం 1.25% తగ్గింపు జరిగింది. ఈ తగ్గింపు ప్రభావం బ్యాంకులపై పడింది. అనేక బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే పోస్టాఫీస్ మాత్రం తమ ఖాతాదారులకు స్థిరంగా అధిక వడ్డీ కొనసాగిస్తోంది. అధిక వడ్డీ రేటు కోరుకునే వారికి పోస్టాఫీస్ టీడీ పథకం ఒక గొప్ప ఎంపిక. పోస్టాఫీస్లో డబ్బు డిపాజిట్ చేయడానికి వివిధ కాల పరిమితులు అందుబాటులో ఉన్నాయి. ఖాతాదారులు 1, 2, 3, 5 సంవత్సరాల కాల వ్యవధికి టీడీ ఖాతా తెరవచ్చు. 1 సంవత్సరం టీడీపై 2.9%, 2 సంవత్సరాలపై 7%, 3 సంవత్సరాలపై 7.1% వడ్డీ లభిస్తుంది. అత్యధికంగా 5 సంవత్సరాల టీడీపై 7.5% అధిక వడ్డీ అందుబాటులో ఉంది. పోస్టాఫీస్ ఎఫ్డీలను టీడీ పేరుతో పిలుస్తారని గమనించాలి. పోస్టాఫీస్ టీడీ పథకంలో సింగిల్ అకౌంట్తో పాటు జాయింట్ అకౌంట్ సౌకర్యం కూడా ఉంది. జాయింట్ అకౌంట్లో గరిష్టంగా 3 వ్యక్తులు భాగస్వామ్యాలు కావచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి 5 సంవత్సరాల టీడీ పథకంలో 2 లక్షలు జమ చేస్తే 7.5% వడ్డీ లెక్కన మెచ్యూరిటీ నాటికి మీకు మొత్తం 2,79,990 అందుతుంది. ఇందులో 89,990 స్థిర వడ్డీ ఉంటుంది. ఈ అధిక రాబడి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో దేశంలోని ఏ బ్యాంకు కూడా 5 సంవత్సరాల ఎఫ్డీ పథకంపై 7.5% వడ్డీని అందించడం లేదు. పోస్టాఫీస్ వడ్డీ రేట్లు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయి. మరో ముఖ్యమైన తేడా ఏంటంటే పోస్టాఫీస్ టీడీ పథకంలో అన్ని వయసుల వారికి సమాన వడ్డీ లభిస్తుంది. అయితే బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు కొన్ని ఎంపిక చేసిన ఎఫ్డీ కాల వ్యవధులపై 0.5% అధిక వడ్డీ ఇస్తున్నాయి. అధిక వడ్డీ రేటు కోరుకునే సాధారణ పౌరులకు పోస్టాఫీస్ టీడీ పథకం ఉత్తమమైంది. ఈ పథకం ప్రభుత్వ మద్దతుతో నడుస్తోంది. అందువల్ల డిపాజిట్లకు పూర్తి భద్రత ఉంటుంది. తక్కువ రిస్కుతో స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఇది ఆదర్శవంతమైన పథకం. అధిక వడ్డీ రేటు, ప్రభుత్వ భద్రత, జాయింట్ అకౌంట్ సౌకర్యం ఈ ప్రత్యేకంగా నిలుపుతాయి. అధిక ద్రవ్యోల్బణం ఉన్న ప్రస్తుత ఆర్థిక వాతావరణంలో 7.5% వడ్డీ రేటు చాలా ప్రయోజనకరంగా ఉంది. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవడం ఇష్టమైతే మాత్రం ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల వైపు చూడొచ్చు. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టొచ్చు. రిస్క్ ఉంటుంది.